మాఘపురాణము 11వ అధ్యాయము మార్కండేయుని వృత్తాంతము. వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము, ముకుండు జననము, కాశీ విశ్వనాథుని దర్శనము, విశ్వనాథుని వరము వలన మార్కండేయుని జననము మొదలగు వృత్తాంతములను వివరించి, మహారాజా, ఇక మార్కండేయుని గురించి వివరింతును, శ్రద్ధగా ఆలకింపుమని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పదొడిగిరి. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరములు మాత్రమే. రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువవుచుండెను. 5 ఏళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేసిరి. 6వ ఏడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రి వలననే అచిరకాలములోనే సకల శాస్త్రములు, వేదాంత, పురాణ, ఇతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలను అందుకొనెను. కుమారా, నీవు పసితనమందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్నలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువుల ఎడ, పెద్దల ఎడ, బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావంతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును. కాన నీవట్టు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధియగును అని చెప్పిరి. అటుల 15 సంవత్సరములు గడిచిపోయినది. రోజు రోజుకి తల్లిదండ్రులు ఆందోళన, భయము ఎక్కువగుచున్నవి. పరమశివుని వరప్రసాదుడగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలనని తలచి మహర్షులు అందరికీ ఆహ్వానములు పంపించినారు. మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వారందరూ మృకుండుని ఆశ్రమానికి వచ్చిరి. అందుకు మృకుండు ఆనందము పొంది అతిథి సత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరకు నమస్కరించాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా అతడు మార్కండేయుని వారించెను. అటులు చేసినందుకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరెట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించారు. అంతా వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినములలోనే మరణించగలడు. వీరందరూ అతనిని దీర్ఘాయుష్మంతుడు కమ్ము అని దీవించితిరి కదా, అదెట్లు అగును? ఇతని ఆయుర్దాయము 16 ఏండ్లే కదా. ఇప్పుడు 15వ జన్మదినోత్సవం జరుపుతున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారము ఇతడు 1 సంవత్సరమే జీవించునని నుడివిరి. అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించి చిరంజీవివై వర్ధిల్లమని దీవించినందున వారి వాక్కు అమంగళమగునని బాధపడి, దీనికి మార్గాంతరము లేదా అని వశిష్ఠుల వారినే ప్రశ్నించారు. వశిష్ఠుడు కొద్దిసేపు ఆలోచించి, మునీసోత్తములారా వినుడు, మనమందరము ఈ మార్కండేయుని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోవుదము రండి అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడ్కొని పోయిరి. మునీశ్వరుల ఆగమనముకు బ్రహ్మ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ చిరంజీవిగా జీవించు నాయన అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారము వెలబొచ్చి కొంత తడవాగి, భయపడకు అని మార్కండేయుని దగ్గరకు చేరదీసి, పరమేశ్వరుడు ఆ బాలుని దీర్ఘాయుష్మంతునిగా చేయునుగాక అని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతటా మునుల వంక చూచి, ఓ మునులారా, మీరు పోయిరండు, ఇతనికి ఏ ప్రమాదము జరగనేరదని పలికి, వత్స మార్కండేయ, నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా సేవించుచూ ఉండము. నీకు ఏ ఆపద కలగదు కాన నీవట్లు చేయము అని చెప్పెను. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి, కాశీ విశ్వనాథుని సేవించి వచ్చెదను అనుజ్ఞ నిమ్మని కోరగా, ముకుండు అతని భార్యయు కొడుకు యొక్క ఎడబాటునకు కడుంగు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. కుటుంబ సహితముగా కాశీకి పోయి ముకుండు
కాశీ విశ్వేశ్వరాలయమునందు ఒక ఆశ్రమము నిర్మించెను. మార్కండేయుడు సదా శివధ్యానాపరుడై రాత్రింబవలు శివలింగమునునే పూజించుచూ ఉండెను. 16వ ఏడు ప్రవేశించెను. మరణ సమయం ఆసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు కొని తెమ్మని ఆజ్ఞాపించెను. యమభటులు మార్కండేయుని ప్రాణములు కొనిపోవుటకు శివసన్నిధిని ధ్యానము చేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చేసరికి భటులు ఆ సమీపమునందు నిలవలేకపోయిరి. కాలపాసము విసురుటకు చేతులు ఎత్తలేకపోయారు. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించినది. ఆ తేజస్సు యమభటులపై అగ్నికణముల వలె బాధించెను. ఆ బాధ కోర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునకెరిగించగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా మార్కండేయునిపై కాలపాసము విసిరెను. మార్కండేయుడు కనులు తెరిచి చూసేసరికి యముడు తన ప్రాణమును తీసుకొని పోవు సిద్ధముగా ఉండగా మార్కండేయుడు భయపడి శివలింగమును కౌగిలించుకుని ధ్యానించేసరికి కైలాసవాసుడగు పార్వతీపతి ఒక భక్తుని ఆక్రందన వినిపించేసరికి మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకుని వచ్చి త్రిశూలముతో యమునిని సంవారించి మార్కండేయుని రక్షించెను. యముడు చనిపోవుటకు అష్టదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుని అనేక విధములు ప్రార్థించి జటాధారి కోపమును చల్లార్చి మహేశ, యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తన వరప్రసాదుడగు మార్కండేయునకు 16 ఏండ్లు మాత్రమే ఆయువునిచ్చితిరి కదా. అతనిని ఆయువు నిండిన వెనుకనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. మార్కండేయుని చిరంజీవిగా చేసితిరి. అందులకు మేము ఎంతయో ఆనందించుచున్నాము. కానీ ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండుట లోటు కదా. కాన మరలా యమునిని బ్రతికించమని వేడుకొనెను. అంత ఈశ్వరుడు యమునిని బ్రతికించి యమా, నీవు నా భక్తుల దరికి రావలదు సుమా అని పలికి అంతర్ధానమయ్యెను. పరమశివుని దయ వలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అయినందులకు ముకుందుడు మిక్కిలి సంతసించి తాను చేసిన మాఘమాస ఫలమే తన కుమారుని కాపాడినదని మాఘమాస ప్రభావము లోకులందరికీ చెప్పుచుండెను.